ఆంధ్రప్రదేశ్లో జనసేన నేతలు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నమ్మి తెలుగుదేశం పార్టీతో కూటమిగా ముందుకు వెళ్లారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల్ని రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనిస్తున్నాము. ఆ విధంగా వారిని ట్రీట్ చేస్తూ ఉన్న విధానం జనసేన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ మాట నమ్మి, పవన్ కళ్యాణ్ మాటకు గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు కూడా జనసేన నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పైన బహిరంగంగా ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ వారిని సస్పెండ్ చేస్తున్నారు, లేదంటే వారికి సర్ది చెప్పి సైలెంట్ చేయిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుని ఏమాత్రం కూడా స్వాగతించడం లేదు. కూటమిలో కొనసాగుతున్నప్పటికీ తమ కూటమి పార్టీగా ఏమాత్రం తెలుగుదేశం పార్టీతో సర్దుకుపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జనసేన పార్టీలో ఇలాగే కొనసాగితే మరో 15 ఏళ్ళు పొత్తు తెలుగుదేశం పార్టీతో ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సందర్భంలో రాజకీయంగా అవకాశాలు ఉండవని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తోంది, ప్రతి జిల్లాలో కనిపిస్తోంది. జనసేన పార్టీ ఆధిపత్యం ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ పోట్లాటకు దిగుతోంది. తెలుగుదేశం పార్టీతో తీవ్రమైనటువంటి విభేదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీ నీడలో ఎదగాలంటే సాధ్యం కాదని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ 3 ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం బెటర్ అని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో రాజకీయంగా అవకాశాలు లభిస్తాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో కష్టపడిన వారికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం, జనసేన లాగా పోట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తుంది, అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. జనసేన తెలుగుదేశంలో కాకుండా వైఎస్ఆర్సీపీలో ఈ పోట్లాట ఉండదు, కీచులాట ఉండదు, ఎదగడానికి అవకాశం ఉంటుందని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కర్చీఫ్ వేసినట్టు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో టచ్లోకి వెళ్ళినట్టు మంతనాలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మరికొంత సమయం ఎన్నికలకు ఉన్న సందర్భంలో జనసేన పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా ఈ 3 ఏళ్ల పాటు జనసేన పార్టీలో కొనసాగి ఆ తర్వాత జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు, ఈ మేరకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు ఆయా జిల్లాల్లో కీలక సమాచారం అందించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల బాలకృష్ణ చిరంజీవిపై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కూటమిలో జనసేన పార్టీకి జరుగుతున్నటువంటి అవమానాలు కావచ్చు, దక్కని ప్రాధాన్యత కావచ్చు, పనుల విషయంలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు, అన్యాయం కావచ్చు, ఇవన్నీ కలగలిసి జనసేన పార్టీ కార్యకర్తలు మెల్లగా వైఎస్ఆర్సీపీ వైపు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ క్రమం పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైపు పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీ ఏమాత్రం కూడా తమకు శ్రేయస్కరం కాదని జనసేన పార్టీ కార్యకర్తల నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులకు జనసేన పార్టీలో ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తో ఇప్పటికే అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీలోకి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యత దక్కకపోయినా సరే పార్టీలో కార్యకర్తగా కొనసాగుతాం, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా, సామినేని ఉదయ్ భాను లాగా, లేదంటే కిలారి రోషయ్య లాగా ఇలా ఆ నాయకుల మాదిరిగా కాకుండా కనీసం కార్యకర్తగానైనా వైఎస్ఆర్సీపీలో గుర్తింపు ఉంటుంది. ఆ నాయకుల్లాగా జనసేన పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే కనీస గౌరవం కూడా దక్కదు. ఆ పరిస్థితి రాకుండా వైఎస్ఆర్సీపీలోనే కీలకంగా పనిచేయాలని, వైఎస్ఆర్సీపీలోనే కష్టపడాలని, ఇక్కడే ఉండాలని వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది భావిస్తున్నారు. జనసేన నేతలు వైఎస్ఆర్సీపీలోకి రావాలని భావిస్తున్నటువంటి ఒక ట్రెండ్ను రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుర్తిస్తున్నారు.